గాయస్, ఇది కేరీ బీచ్ ఉంది కదా. యాక్చువల్గా దీన్ని క్వేరిమ్ అని కూడా అంటారు. ఓకేనా, క్వేరిమ్ అంటే కేరీ అని అర్థము. ఓకే, ఈ బీచ్ అనేది నార్త్ గోవా ఆర్ గోవా స్టేట్ ఉంటుంది కదా, ఆ స్టేట్లో లాస్ట్ బీచ్ అనమాట ఇదే. ఈ బీచ్ దాటితే కనుక ఇంకా మహారాష్ట్ర బార్డర్ వచ్చేస్తుంది. ఓకేనా, సో నేను ఇంకా లేట్ చేయకుండా నేను కూడా చూస్తాను. ఓకేనా, మీరు కూడా చూడండి. ఓకే గైస్, ఇక్కడ తిరాకోల్ ఫోర్ట్ ఉందని చెప్పినా కదా, అక్కడికి వెళ్దామని వచ్చిన. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ తిరాకోల్ ఫోర్ట్ పోవాలంటే కనుక కంపల్సరీ మనము ఫెర్రీ పాయింట్ దగ్గరికి రావాలి అండ్ ఫెర్రీ ఎక్కాలి. ఓకేనా, ఫెర్రీ పాయింట్ చూపిస్తాను చూడండి. ఓకే గైస్, అసలు ఇక్కడ నేను ఈ ఫెర్రీ పాయింట్ దగ్గరకు వచ్చిన కదా, ఈ ఫెర్రీ పాయింట్ దగ్గర నన్ను నేను చూసుకుంటే ఒక చిన్న ఐలాండ్లో ఉన్నట్టుంది. నేను ఒక్కనే ఒక చిన్న ఐలాండ్లో ఉన్నట్టుంది. చూపిస్తాను చూడండి మీరు కూడా. ప్యాసింజర్స్ ఎవరు లేనట్టున్నారు, అందుకే మళ్ళీ తీసేస్తున్నారు అనమాట. మళ్ళీ ఆ ఒడ్డుకి వెళ్ళిపోతుంది. వెంబడే వచ్చి ఒక 5 minutes కూడా కాలేదు.